సెలబ్రిటీలు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. రీసెంట్ గా ఇప్పుడు శివాని నాగరం హీరోయిన్ మనకు తెలుసు, మనందరికి లిటిల్ హార్ట్ సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు. అంతకుముందు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రీసెంట్ గా హే బలవంత్ అనేటువంటి ఒక సినిమా, హే భగవాన్ అది ఆ టైటిల్ ని హే బలవంత్ అని మార్చారు. ఈమె తిరుమల తిరుపతి స్వామివారి దేవస్థానంలో దర్శనానికి వెళ్లారు. దర్శనానికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కాంట్రవర్సీ నడుస్తుంది. అదేంటంటే ఆమె దర్శనానికి వెళ్ళినప్పుడు, స్వామివారి దర్శనం దక్కినప్పుడు ఆ మహద్భాగ్యం దక్కడం చాలా గొప్ప విషయం. మహా అయితే ఒక 10-15 సెకండ్ 20 సెకండ్స్ లోపు 30 సెకండ్స్ లోపు దర్శనం కంప్లీట్ అయిపోతుంది. కానీ క్యూ లైన్ లో నడవడం కొంచెం టైం పడుతుంది. మనకు కొంచెం దూరం ఉండగానే స్వామివారు కనిపిస్తూ ఉంటారు, క్యూ లైన్ లో మనం నడుస్తూ ఉంటాం. అట్లా ఒక 10-15 మినిట్స్ అది జరుగుతుంది. ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక 10-15 నిమిషాలు స్వామివారిని చూసే భాగ్యం దక్కింది అని అన్న దగ్గర నుంచి కాంట్రవర్సీ మొదలైంది. 10-15 నిమిషాలు స్వామివారి దర్శనమా అంటే సామాన్యులకి ఒక రూలు, సెలబ్రిటీలకు ఒక రూల్ అని ప్రతిపక్షంతో పాటు మరికొంతమంది కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు శివాని నాగరం. ఆమె దాని మీద మళ్ళీ వివరణ కూడా ఇచ్చారు. నేను 10-15 సెకండ్స్ దర్శించుకోవడమే చాలా గొప్ప విషయం అండి. నేను 300 రూపాయల దర్శనానికి వెళ్ళాను. ఆ దర్శనానికి వెళుతున్నప్పుడు ఇక్కడ నుంచి స్వామివారి దగ్గరకు వెళ్లేలోపు ఈ నడిచేటువంటి మార్గం, అలాగే వెనక నుంచి కొంతమంది కాచాయిని భోంచేసావా అని పాటలు పాడడం, కొంతమంది ఇటువైపు ఉండి ఇంకేదో కామెంట్స్ చేయడంతో దర్శనం నడిచేటువంటి లైన్ కొంచెం లేట్ అయింది. అలా ముందుకు వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకొని దండం పెట్టుకొని పక్కకు వచ్చేసాను. అది కూడా 15-20 సెకండ్స్ లో అయిపోయింది అని చెప్పి ఆమె వివరణ ఇచ్చింది. వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆమెను మళ్ళీ ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా స్వామివారి దర్శనం ఎంతసేపు జరుగుతుందండి? ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, పైనుంచి దిగి వచ్చిన వ్యక్తి అయినా, సాధారణ వ్యక్తి అయినా జరిగేదైతే అదే కామన్గా. ప్రత్యేకించి ఏమి దర్శనానికి స్వామివారి దగ్గర కూర్చోవడానికి ఒక 20 నిమిషాలు, ఒక పావు గంట స్వామివారిని అట్ట చూసుకొని ఉండడానికి అవకాశం ఉండదు కదా. ఈ ట్రోల్స్ చేస్తున్న వ్యక్తులు, ఆమె హీరోయిన్ అవ్వడం నచ్చని వ్యక్తులు, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు, లేదా టీటీడీలో సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, ట్రీట్మెంట్ వేరేలాగా ఉంది సెలబ్రిటీలకి సామాన్యులకి అనేదాన్ని వ్యక్తపరచడం కోసము, లేదంటే ఈ టీటీడీలో జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ ఎవరున్నారో ఆయన మీద బురద జల్లే ప్రయత్నం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది. ఇది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. మనం ఇంకో కోణం కూడా మాట్లాడుకోవాలి. ఈ సెలబ్రిటీలు కూడా దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత లేదా దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారి సన్నిధిలో గాని బయటకు వచ్చిన తర్వాత గాని చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు శివాని నాగరం ఈమె ఈ హీరోయిన్ మాట్లాడినటువంటి మాటలు అర్థం కాని వ్యక్తులు, అర్థం చేసుకోలేని వ్యక్తులు ఖచ్చితంగా అదే అనుకుంటారు. 15-20 మినిట్స్ దర్శనమా అని అనుకుంటారు. కానీ ఆమె చెప్పింది ఏంటి? క్యూ లైన్ లో నడవడానికి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్వామివారి దగ్గరికి వెళ్లే వరకు పట్టిన సమయం గురించి ఆమె చెప్పింది. ఆమె వివరించడంలో ఫెయిల్ అయింది కదా. అలానే గతంలో కూడా శివజ్యోతి అనే యాంకర్, V6 ఛానల్లో పనిచేసినటువంటి యాంకర్ అక్కడికి వెళ్లిపోయి రిచెస్ట్ బెగ్గర్స్ మేమే అని చెప్పి స్వామివారి ప్రసాదం తీసుకునేటప్పుడు కాంట్రవర్సీ, అది చాలా పెద్ద దుమారం అయింది. ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. అయినా కానీ ఆగలేదు, కొంతకాలం నడిచింది. ఆ తర్వాత హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు గుడిలో మెయింటెనెన్స్ అవన్నీ బాగున్నాయి అని చెప్పి ఆమె మాట్లాడుతుంటే కావాలని రీల్స్ చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తూ ఉంది. స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం అనే కాదండి, ఆంధ్రప్రదేశ్ లో ఏ టెంపుల్ కి వెళ్ళినా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వసతులు గాని, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం గాని, లేదా మెయింటెనెన్స్ గాని, స్టాఫ్ గాని, వీటన్నిటిని గమనిస్తాం కదా. ఒకప్పుడు గుళ్ళో గత 5 సంవత్సరాల్లో విజయవాడ అమ్మవారి గుళ్ళో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు సరిగా ఉండేవి కాదు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత చేతులు కడుక్కోవడానికి కానీ లేదా త్రాగడానికి కానీ నీళ్ల సౌకర్యం లేదు. కొబ్బరికాయ కొట్టేటువంటి స్థలం సక్రమంగా ఉండేది కాదు. సరైనటువంటి సంజ్ఞలు చేసేవాళ్ళు కాదు. అంటే మనకి సూచనలు ఇవ్వాలి కదా, ఇటీవలని కొబ్బరికాయ కొట్టడానికి బోర్డులు పెట్టడం, లేదంటే ప్రసాదం ఇచ్చే కౌంటర్ అని బోర్డు పెట్టడం, దర్శనానికి వెళ్లే కౌంటర్ అని బోర్డు పెట్టడం, ఇట్లాంటి అంశాల్లో చిన్న చిన్నయే కానీ భక్తులు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కదా. గుడిలో మేమే చందాలు ఇస్తూ ఉన్నాం, మా డబ్బులే. హిందువులు కోటాను రూపాయలు దేవునికి విరాళంగా ఇస్తూ ఉన్నారు. అది వాళ్ళకి కలిసి వచ్చిందనో, లేదంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందనో, లేదా దేవుడి మీద నమ్మకమో, లేదా మంచి జరగాలనే ఉద్దేశంతో ఏదో ఒక ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని అయితే హిందూ దేవాలకి కోటాను రూపాయలు విరాళాలు వస్తున్నాయి. మరి వచ్చినటువంటి విరాళాలని ఆలయాలను అభివృద్ధి చేయడానికి వాడాలి కదండి ప్రభుత్వాలు కూడా. నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మా ఆలయాల్లో వచ్చినటువంటి డబ్బుని వేరే వాటికి ఎలా ఖర్చు పెడతారండి? ఇతరత్ర అంశాలకు ఎలా ఖర్చు పెడతారండి? ఆలయాలను అభివృద్ధి చేయండి. ఆ తర్వాత బోర్డుకు సంబంధించినటువంటి కమిటీ ఏదైనా ఉంటే దానిని పేద పిల్లల కోసమో, విద్య కోసమో, అదో తిరుమల తిరుపతి దేవస్థానం కింద అనేక విద్యా సంస్థలు ఉన్నాయి, అట్లాంటి వాటికి ఖర్చు పెట్టండి. ముందు ఆలయాలను అభివృద్ధి చేయండి, ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పించండి భక్తులకి.
అలాంటి ఒక పరిస్థితి ప్రభుత్వాలు తీసుకురాగలగాలి. ఇప్పుడు ఈ సెలబ్రిటీ అవ్వచ్చు, ఇంకో సెలబ్రిటీ అవ్వచ్చు, ఎవరికైనా సరే 15 to 20 minutes దర్శన భాగ్యం అనేది జరగని పని. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాపకాండ అంటే హీరోయిన్ ని టార్గెట్ చేశారు, అది ఆ విషయం ఆమె తెలుసుకోగలిగింది, మళ్ళీ వెంటనే ఏదో రిప్లై ఇచ్చినా గానీ ఆగలేదు. సాధారణంగా కొంతమంది ఆమె ఎదుగుతుందని చేయొచ్చు, లేదా ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా బురద జల్లే ప్రయత్నం అనుకోవచ్చు. మరి శివానీ నాగరం దర్శనానికి వెళ్ళినటువంటి కాంట్రవర్సీ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? అలాగే ఆలయంలో కొంతమంది రీల్స్ కూడా చేస్తూ ఉన్నారు, దాని మీద కూడా కాంట్రవర్సీలు జరుగుతూ ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.